రాబోయి చందమామ. అత్తయ్య గారు తన చేతిలో ఉన్నంత వరకు మనం రుద్రాణిని ఏమీ చేయలేమండి. ఇప్పుడు తనని దారికి తెచ్చుకోవాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం మీరు తన ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టుగా ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి? ఒక్కసారి నేను గనక పెళ్లికి ఒప్పుకున్నానంటే తను ఫిక్స్ అయిపోతుంది. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయిందంటే అప్పుడైనా గానీ అమ్మ ప్రాణానికి ప్రమాదమే. తను భయపెడుతుంది కదా అని నేను భయపడిపోయి నేను తనతో పెళ్లికి ఒప్పుకోవడం అనేది చాలా తెలివి తక్కువ పని అవుతుంది చంద్రిక. లేదు బాబు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రిక చెప్పింది నిజం. పెళ్లి ఒప్పుకుంటున్నట్లుగా తనకొక మాట చెప్పండి. ముందు మీనాక్షి గారి ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. నువ్వు కూడా అదే మాట అంటున్నావేంటి నీరజ? నేను రుద్రానికి భయపడి పెళ్లికి ఒప్పుకోవాలా? ఇంపాసిబుల్. ప్రాణం పోయినా ఆ పని మాత్రం చేయను. మా అమ్మని ఎలా కాపాడుకోవాలో నేను కాపాడుకుంటాను. ఏమండి? ఏం చేద్దాం చంద్రిక? ఎంత చెప్పినా భరత్ బాబు ఒప్పుకోవట్లేదు. తనేమో మీనాక్షి గారిని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతుంది. ఇప్పుడేం చేయాలి? ఎలా మీనాక్షి గారిని కాపాడుకోవాలి? అత్తయ్య గారు, మీకొక వీడియో చూపించాలి అనుకుంటున్నాను. ఒక్కసారి చూడరా? అమ్మ చంద్రిక, నేనిక్కడ నరకం అనుభవిస్తున్నానమ్మా. ఈ రుద్రాణి నన్ను చంపేసేలా ఉంది. నువ్వింకా ఆలస్యం చేశావంటే నా ప్రాణాలు దక్కవు. ఎలాగైనా సరే భరత్ని ఒప్పించి భరత్ని రుద్రాణి మెడలో తాళి కట్టమని చెప్పమ్మా. నాకింకా బ్రతకాలనుంది. ఇప్పటికే చిన్నప్పటి వాణ్ణి దూరం చేసుకుని చాలా కాలం వాడికి దూరంగా బ్రతికాను. కనీసం ప్రాణం పోయేంత వరకైనా వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్నానమ్మా. రుద్రాణి మనతో పాటు ఉంటే ఏ సమస్య ఉండదు. తనకి భరత్ని కనుక ఇచ్చి పెళ్లి చేశావంటే మనతో పాటే ఉంటుంది. మనల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టదు. నా మాట వినమ్మా. ఎలాగైనా సరే భరత్ని రుద్రాణితో పెళ్లి కొప్పించి వాళ్ళిద్దరి పెళ్లి నువ్వు దగ్గరుండి చెయ్యి. నా ప్రాణాలు కాపాడమ్మా. ఇప్పుడు నా జీవితం నీ చేతిలోనే ఉంది. కాదనుకో ప్లీజ్. వీడియో ఎలా ఉంది అత్తయ్య? బాగుంది కదా? ఏంటిది? ఈ వీడియో నేను మాట్లాడింది కాదు. అందులో ఉన్నది నేను కాదు. అసలు ఇదంతా ఎలా వచ్చింది? నాకు తెలుసు అత్తయ్య, ఈ వీడియోలో ఉంది మీరు కాదు. మీరు అవసరమైతే ప్రాణత్యాగమైనా చేస్తారు, కానీ భరత్కి నాకు పెళ్లి చెయ్యాలి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరిలా భయపడుతూ కనుక చెప్పకపోతే అక్కడ చంద్రిక మనసు మారదు, భరత్ని ఒప్పించదు. ఇవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేనే ఈ వీడియో తయారు చేయించాను. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అత్తయ్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఎన్ని మాయలైనా చేయొచ్చు. అరే, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకింత దుర్మార్గం చేస్తున్నావు? దుర్మార్గం ఏంటత్తయ్యా? మిమ్మల్ని మర్యాదగా బతిమలాడాను. అత్తయ్యా, దయచేసి నాకు భరత్కి పెళ్లి చేయండి అని అడిగాను. నా మాట విన్నారా? లేదే. ఎంతసేపు చంద్రిక 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 అంటారు. చంద్రిక కంటే మిమ్మల్ని నేను ఎంత బాగా చూసుకుంటాను ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అయినా మీరు నన్ను నమ్మకుండా చంద్రికనే కోడలుగా దగ్గరికి తీసుకున్నారు తప్ప నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. అలా అని మీ మీద నాకేం కోపం లేదు. రేపు భరత్తో ఏదో విధంగా పెళ్లైన తర్వాత కూడా
మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఒకవేళ భరత్ గనక నా మెళ్ళో తాళి కట్టను అంటే మాత్రం మిమ్మల్ని చంపేయాల్సొస్తుంది. ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేనత్తయ్యా. ఇప్పుడు భరత్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అనేది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుందత్తయ్యా. ఇదిగో ఇప్పుడే మీ కళ్ళ ముందే ఈ వీడియో పంపిస్తాను. చూడు రుద్రాణి, నువ్వు పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు నీ పాపాలు పండుతాయి. అప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నింటికీ కలిపి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అత్తయ్యా, నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. అక్కడ మీ కోడలు కొడుకు కలిసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. పోలీసులకి నన్ను పట్టుకోవడం వీలవుతుందా చెప్పండి? వాళ్ళెంత ప్రయత్నించినా నేను ఎక్కడున్నానో తెలుసుకోలేరు. ఎందుకంటే పోలీసులు వేసే ప్రతి స్టెప్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వాళ్ళు జన్మంతా నన్ను వెతుకుతూనే ఉంటారు. కానీ నేను మాత్రం దొరకను. ఈలోగా చంద్రిక భరత్ని పెళ్లి కొప్పిస్తే వెంటనే పెళ్లి పనులు మొదలు పెడతాను. చంద్రిక డార్లింగ్, ఇప్పుడు డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. మేము సాధ్యమైనంత వరకు రుద్రాణిని పట్టుకోవడానికే ట్రై చేస్తున్నామండి. కానీ తనెక్కడుందో ఏంటో మాకు తెలియడం లేదు. అదేంటి మేడం, మీరే అలా అంటే అలాగా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే జరగంది ఏమైనా ఉంటుందా? మీరే పట్టుకోలేకపోతున్నామంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. సార్, రుద్రాణి ఇంతకు ముందు డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది తనకు ప్లస్ పాయింట్ అయింది. అందుకే మేం వేసే ప్రతి స్టెప్పు తనకు ముందుగానే తెలిసిపోతుంది. అందుకే తను చాలా జాగ్రత్త పడుతుంది. అప్పటికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. కానీ మా ప్రతి మూమెంట్ని తను తెలుసుకొని తెలివిగా తప్పించుకుంటుంది. ఫోన్ సిగ్నల్ బట్టి ట్రేస్ అవుట్ చేద్దామని కూడా ప్రయత్నించాం. కానీ ఎక్కడ కూడా అడ్రస్ దొరకడం లేదు. అడ్రస్ కోసం సెర్చ్ చేస్తే అది వేరే కంట్రీ చూపిస్తుంది. ఆ సెల్ ఫోన్ నెంబర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో అన్నీ ట్రేస్ చేస్తూ ఉంటే ఆ డేటా ఏది దొరకడం లేదు. అందువల్ల రుద్రాణి ఎక్కడున్నదనేది కనిపెట్టలేకపోతున్నాం. అలా అని వదిలేస్తారా మేడం? ఏదో విధంగా మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. ఆయన స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 2-3 రోజులైనా పడుతుంది. 2-3 రోజులంటే ఎలా మేడం? ఈ లోపల రుద్రాణి ఏం చేస్తుందోనని భయంగా ఉంది. చంద్రిక, ఇదిగో రుద్రాణి ఇంకో వీడియో పంపించింది. మేడం, అమ్మ చంద్రిక, నేనిక్కడ నరకం అనుభవిస్తున్నానమ్మా. ఈ రుద్రాణి నన్ను చంపేసేలా ఉంది. భరత్ని రుద్రాణి మెడలో తాళి కట్టమని చెప్పమ్మా. ఎలాగైనా సరే భరత్ని రుద్రాణితో పెళ్లి కొప్పించి వాళ్ళిద్దరి పెళ్లి నువ్వు దగ్గరుండి చెయ్యి. లేదు, అమ్మ ఎప్పుడు ఇంతలా భయపడుతూ మాట్లాడలేదు.